హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంశీ ఇందు ఇంటి బెల్ మోగుతుండగా ఎవరో వచ్చారండి అని వంశీని అడుగుతూ ఉంటుంది ఇందు. ఇంకెవరు దొంగ ఉంటాడు అని వంశీ అనగానే ఉలిక్కి పడుతుంది ఇందు. దొంగ రావటం ఏంటండి? ఇందు అడుగుతుండగా మీ అత్తయ్య గారు ఇచ్చిన 3 కోట్లు ఉన్నాయి కదా అని అడిగేస్తాడు వంశీ. అవన్నీ చిత్తు కాగితాలే కదా అని ఇందు అంటుండగా, మనకు చిత్తు కాగితాలు కానీ అమ్మా నాన్నలకి అవి 3 కోట్లు కదా. ఇప్పుడు దొంగని ఎంటర్ చేసి అవి పోయేలా చేసామనుకో, ఇక మనకి కట్నం బెడదుండదు. మనం ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు. పద వెళ్దాం, లేదంటే వాడు మళ్ళీ డోర్ బెల్ కొట్టి మా అమ్మ నాన్నని నిద్ర లేపేస్తాడు అని అంటూ వంశీ వెళ్ళి డోర్ని ఓపెన్ చేసి, నీకేమైనా బుద్ధుందారా, ఫోన్ చేస్తావా, బెల్ కొడతావా అని అనగానే, నీ ఫోన్ కలవట్లేదన్నా అని ఆ దొంగ అమాయకంగా చెప్తాడు. ఏడ్చావులే, కానీ అదిగో మా అమ్మ నాన్నల గది, అక్కడ కబ్బోర్డ్ పైన 2 బ్యాగ్స్ ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళిపో అని వంశీ అనగానే, అది కరెక్ట్ కానన్నా, ఇక్కడ బెడం పెట్టినట్టే అక్కడ కూడా లాకేసి ఉంటుంది కదా, ఆ రూమ్లో మీ అమ్మా నాన్న కూడా లాక్ చేసుకొని ఉంటారు కదా అని అనగా, అవునరా కరెక్టే, నువ్వు వెళ్ళి ఆ పక్కన దాక్కో, నేనంతా సెట్ చేస్తా అని అంటూ ఇందు దగ్గరికి వెళ్ళి చెవులో ఏదో గుసగుసగా చెప్పగానే, అత్తయ్య అత్తయ్య అని కేకలేస్తుంది ఇందు. దాంతో నిద్ర మబ్బులో ఉన్న సౌందర్య భర్త ఇద్దరు రూమ్ బయటికి రాగానే వీళ్ళు లోపలికి వెళ్ళి గడియ పెట్టేసుకుంటారు. ఇక మళ్ళీ వంశీ వల్ల డోర్ ముందుకు వెళ్ళి, ఏంటమ్మా పిలిచావు అని అరుస్తూ ఉంటారు. ఇంత లోపల ఆ దొంగ వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తూ ఉండగా, ఏం లేదత్తయ్య అని అనేస్తుంది ఇందు. దాంతో మళ్ళీ లోపలికి వెళ్తూ ఉండగా ఆ దొంగ వాళ్ళకి ఎదురుపడతాడు. వంశీ వాళ్ళ నాన్నగారిని నెట్టేసి మరి ఆ దొంగ బయటికి వస్తూ ఉండగా ఆ దొంగని గట్టిగా పట్టుకుంటుంది సౌందర్య. ఇక వాడు తప్పించుకోబోతూ ఉండగా రూమ్లో ఉన్న వంశీ ఇందు ఏదో ఒకటి చేసి వాడిని తప్పించాలి, లేకపోతే నేను దొరికిపోతాను అని అనుకుంటూ బయటికి వచ్చి సౌందర్య చేతుల్లో ఉన్న దొంగని తన చేతుల్లోకి లాక్కొని చెవులో, ఎలాగైనా నన్ను నెట్టేసి వెళ్ళిపో అని అరుస్తూ మెల్లిగా చెప్తూ ఉంటాడు. దాంతో వంశీని నెట్టేసి వెళ్ళిపోబోతున్న దొంగ ఫేస్కున్న మంకీ క్యాప్ని సౌందర్య లాగేసి ఫేస్ని కూడా చూసేస్తుంది. కానీ వెనక నుండి వంశీ పారిపో అనగానే పారిపోతాడు. ఇక వెళ్ళరా వంశీ వెళ్ళు అని వాళ్ళ నాన్నగారు అరుస్తూ సౌందర్యని ఆపుతూ ఉండగా వంశీ వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి డల్గా నిలబడతాడు. ఏంట్రా డబ్బులు దొరకలేదా అని వంశీ వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా, వాడు ఎక్కడ వెతికినా కనిపించలేదమ్మా అని చెప్పేస్తాడు వంశీ. అంటే 3 కోట్లు పోయినట్టేనా, పోలీస్ కేసు పెడదాం అని అంటూ ఉంటుంది సౌందర్య. అప్పుడు అవి మనం కట్నంగా తీసుకున్నామని తెలిస్తే మనల్ని బొక్కలో తరుస్తారమ్మా ఫస్ట్ అని అనగానే, మరేం చేద్దాంరా, పోయినట్టేనా 3 కోట్లు అనగానే, అంతే అమ్మా, గప్చుప్గా ఉండడమే మేలు అని అనేస్తాడు వంశీ. ఇక వాళ్ళిద్దరూ పెద్దగా ఏడుస్తూ ఉంటారు. మరోవైపు హాస్పిటల్ స్ట్రెచ్చర్ పైన నక్షత్రాన్ని తీసుకొస్తూ ఉండగా గగన్ సివిల్ ఇంజనీర్ అయిన చందు చూసి గుర్తుపట్టి గగన్కి కాల్ చేస్తాడు. నిద్ర డిస్టర్బ్ చేశానా అని చందు అడుగుతుండగా, లేదురా నేను ఆఫీస్కి వచ్చేస్తున్నాను, ఒక 10 మినిట్స్ అని అంటుండగా, లేదురా నేను ఆఫీస్లో ఉన్నాను అని చందు అంటుంటాడు. ఏంటి ఏదైనా ఎమర్జెన్సీయా అని గగన్ అడుగుతుండగా, లేదురా సిస్టర్ డెలివరీ ఇష్యూ పైన వచ్చాను, ఇప్పుడే బిల్ క్లియర్ చేసి వాళ్ళని ఇంటికి పంపించేస్తూ ఉండగా ఒక అమ్మాయి కనబడింది, అదే తను నిన్న మన సైట్కి వచ్చింది, నిన్ను బావా అని పిలిచి నీతో మాట్లాడింది అని అనగా, ఓహో నక్షత్రానా అని గగన్ అనేస్తాడు. అవును, తను చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉంది, అందుకే నీకు చెప్దామని కాల్ చేశాను అని అనేస్తాడు చందు. అవునా, ఏమైంది తనకి అని అడిగేస్తాడు షాకింగ్గా గగన్. నాకు తెలీదురా, నువ్వు వచ్చేలోపు నేను కనుక్కుంటాను, నువ్వు వచ్చాయి అని అనేస్తాడు చందు. అలాగే అంటాడు గగన్. మరోవైపు అపూర్వ రెడీ అవుతూ ఉండగా కాఫీ కప్తో వచ్చి, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేస్తుంది. ఓహో గుడ్ మార్నింగా, ఎందుకు అని అంటూ ఉండగా, నాకు బుద్ధొచ్చింది మేడం, నిన్న మీ రియాక్షన్ చూశాక దత్తత ఆగిపోతుంది అని తెలిసాక నేను ఏం చేయను, అందుకే నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. మీకు ఒక్కసారి నా మనసులోని మాటని చెప్పి సారీ చెప్పి కాఫీ ఇద్దామని వచ్చాను అని భూమి అమాయకంగా మాట్లాడుతుండగా, ఇక అవునా, ఈ కాఫీలో ఏం కలిపావు, విషం కలిపావా అని అడుగుతుండగా, లేదు దత్తత ఆగిపోయాక నేనేం చేస్తాను,
నా వల్ల ఏమవుతుంది, అందుకే మీకు మనసారా సారీ చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను మేడం, సారీ మేడం అని అంటుండగా, ఊహో నీ మాటలు మార్నింగే భలే కిక్కిస్తున్నాయి అని అంటూ కాఫీ కప్ని అందుకొని అక్కడ బెడ్ పైన కూర్చొని స్టైల్గా తాగుతూ, ఇన్నాళ్ళకి నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావే, ఇకపైనున్న బుద్ధిగా ఉండు, ఆ గగన్ గాడికి చెప్పు మా జోలికి రావద్దని, మీ అత్తని తీసుకొని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, అదే మంచిది, మీకు గొడవలు లేనట్టుంటాయి అని అంటూ ఉంటుంది అపూర్వ. అలాగే మేడం అని అంటుండగా, మళ్ళీ ఎందుకు నిలబడ్డావు అని అరుస్తూ ఉంటుంది అపూర్వ. మీరు కాఫీ తాగి కప్ ఇస్తే వెళ్తాను మేడం అని భూమి అమాయకంగా అంటుండగా, ఓహో నీకు ఈరోజు చాలా బాగుందే అని అంటూ కాఫీ తాగి కప్ని అక్కడ పెట్టేసి మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉండగా ఇక గొంతు పెగలదు అపూర్వకి, గొంతు నుండి మాట బయటికి రాదు. దాంతో షాక్ అయి నిలబడి ఆ ఆ అంటూ యాక్షన్స్ చేస్తూ, ఏం కలిపావే, నా మాట రావట్లేదు అని సైగలతో చెప్తుండగా భూమి ఆ సైగలని అర్థం చేసుకొని అపూర్వ మాటలని పైకి చెప్తూ ఉంటుంది. ఏంటి గొంతు రావట్లేదా, నేనే చెప్పాను కదా, అంత ఈజీగా నేను నీకు లొంగిపోతానని ఎలా అనుకున్నావే, నా యాక్టింగ్ని ఎలా నమ్మేశావు నువ్వు, అసలు మా అమ్మలాగా నా ప్లాన్నే నాకు చేసి దత్తత ఆపేస్తావా అని అంటుండగా, ఏం కలిపావే ఇందులో అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఆ మాటలని భూమి పైకి చెప్తూ, ఇంటర్నెట్లో వెతుకు ఏర్పడుతుంది, అయినా నేనేం విషయం కలపలేనులే, అయినా దత్తత నేనెలా ఆపేలా చేస్తాననుకుంటున్నావు అని అంటూ రాత్రి కృష్ణప్రసాద్తో మాట్లాడిన మాటలన్నీ చెప్తూ ఉంటుంది భూమి. కృష్ణప్రసాద్ ఇంత పని చేస్తుందని అనుకోలేదు, శోభాచంద్రలా వచ్చి దత్తతన ఆపేసింది అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. నేను ఎలా ఊరుకుంటాను, నాకు ఆస్తి పైన ఆశ లేదు, కానీ శోభాచంద్ర గారి ఆశయానికైతే నేను విలువివ్వాలి, ఖచ్చితంగా నేను ఈ దత్తత జరిగేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది భూమి. ఎందుకు ఏదైనా ప్లాన్ ఉందా అని అంటుండగా ప్లాన్ వివరిస్తూ ఉంటుంది భూమి. ఆ ప్లాన్ అంతా అపూర్వకి చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇదే ఫస్ట్ స్టెప్, నీతో గొంతు పోయేలా చేయడం, నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా అని అడుగుతూ భూమి రూమ్లోకి వెళ్ళగానే అపూర్వ షాకే అక్కడ కూర్చుంటుంది. ఇక ఒక బెల్ట్ తీసుకొచ్చి అపూర్వ ని బెల్ట్తో కొడుతూ బెండ్ తీస్తూ ఉంటుంది భూమి. ఆ భూమి అపూర్వాని కొడుతూ, అపూర్వ తనని కొట్టినట్టు, ఆంటీ ప్లీజ్ కొట్టకండి, ప్లీజ్ ఆంటీ కొట్టకండి, మీరే అపూర్వ అని తెలుసు, మీరే శోభాచంద్ర అని తెలుసు అని ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతూ అపూర్వ తనని కొట్టినట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి. దాంతో అందరూ రూమ్ ముందుకు చేరి డోర్ దగ్గర నిలబడి డోర్ దబా దబా బాదుతూ లోపల నుండి వస్తున్న మాటలన్నీ వింటూ ఉంటారు. మళ్ళీ భూమియే గొంతు మార్చి, అవును నేనే అపూర్వని, నేనే శోభాచంద్రని అని అంటూ ఇంకా శరత్చంద్రలో అనుమానం పెరిగేలా చేస్తూ ఉంటుంది భూమి. అరవలేక, ఆ బెల్ట్ దెబ్బలు తినలేక, భూమి నుండి తప్పించుకోలేక విలవిలా ఏడుస్తూ ఉండిపోతుంది అపూర్వ. ఇప్పుడు తన ప్లాన్ ప్రకారం దత్తత జరిపించుకోగలదా భూమి? నక్షత్ర పరిస్థితి ఏంటి? గగన్ నక్షత్రాన్ని కాపాడుతాడా? మళ్ళీ నక్షత్ర గగన్ల మధ్య ఏదైనా జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.